ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 10 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనూ అయినను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించవలెను. వ్యాఖ్యాన అంశం ఓర్పు. వ్యాఖ్యాన అంశం ఓర్పు. వ్యాఖ్యానం: నూను అనగా కొదువ, నూనాంగులు అనగా దేహంలో కొదువగలవారు, అనునాంగులు అంటే కొదువలేని వారు అని అర్థం. విశ్వసించిన వారు సంపూర్ణులు కావాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అదే చెప్తోంది. ఆయన యందు అనగా సంపూర్ణుడైన క్రీస్తు యేసునందు మీరును సంపూర్ణులై ఉన్నారు. క్రీస్తే ఈ స్థితికి భక్తులను తెచ్చేవాడు. అయితే దానికి తోడ్పడు కర్త ఓర్పు అనేవాడు. అవును, క్రైస్తవ నడతలో ఓర్పే చాలా అక్కర. మన పందెంలో నోటితో పరిగెత్తవలెను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చెబుతోంది. శ్రమ గుండా ఓర్పు కలుగును అని రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4 వచనాలు చెబుతున్నాయి. సరిగా వాక్యం విని దానిని అవలంబించువాడు ఓపికతో ఫలించాలి అని లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 15వ వచనం పలుకుతోంది. దైవదాసులు కూడా సేవలో మిగుల ఓర్పుతో పనిచేయాలి అని హెచ్చరింపబడుతున్నారు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో. రెండవ రాకడ వస్తుంది అనగా లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 19వ వచనం చెబుతున్నట్లు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అని హెచ్చరింపబడుతున్నాం. ఈ ఓర్పు మీకున్నదా? శ్రమయే ఓర్పు కలుగు చేయును అని చూచాం. కావున శ్రమ అనే బడిలో బాగా చదివి క్రీస్తు ద్వారా కలుగు ఈ ఓర్పు పెంచుకొని ముందుకు సాగి అనునాంగులమై ఉందుగాక. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.